పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి నిజం చేసింది గుంతకల్లకు చెందిన 120 రోజుల పసికందో క్రిస్టినా సియారా. జ్ఞాపక శక్తిలో అరుదైన రికార్డ్ బద్దలుకొట్టి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుని ఆశ్చర్యపరిచింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాద్లో నివాసముంటున్న సుధాకర్, సింధు దంపతులు క్రిస్టినా సియారాకు జన్మనిచ్చారు. పాప రోజు ప్రతి వస్తువుపై తదేకంగా చూస్తూ ఉండడంతో గుర్తించిన తల్లి సింధు ఫ్లాష్ కార్డులను చూపించి వాటి పేర్లను చెప్పడంతో చిన్నారి గుర్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రపంచంలో తమ బిడ్డకు అరుదైన గుర్తింపు పొందాలన్న తలంపుతో ఇటీవలి నోబెల్ బుక్ వరల్డ్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ చిన్నారి క్రిస్టినా సియారా జంతువుల ఫోటోలు, ప్రపంచంలోని దేశాల జెండాల ఫోటోలు, పక్షుల ఫోటోలు, థింగ్స్ ఫోటోలు గుర్తించడంలో దిట్ట. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ చిన్నారి 125 ఫ్లాష్ కార్డులను గుర్తించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. అయితే అనంతపురం జిల్లా గుంతకల్లకు చెందిన క్రిస్టినా సియారా 149 ఫ్లాష్ కార్డులను ఏకకాలంలో గుర్తించి తన అపారమైన అసాధారణ జ్ఞాపక శక్తి ప్రతిభతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సరికొత్తగా పేరును సొంతం చేసుకుంది. గూగుల్లో ఆన్లైన్ ద్వారా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు పొందినట్లు సమాచారం రావడంతో పొందిన ప్రశంసాపత్రం, మెడళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే తమ బిడ్డ అపారమైన జ్ఞాపక శక్తి ప్రతిభ చూపడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదే విధంగా చిన్నారి ప్రతిభను మరింత రెట్టింపుగా పొందే విధంగా కృషి చేసి భారతదేశానికి ఉపయోగపడే విధంగా చేస్తామని అంటున్నారు. మా పాప చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉండేది బాగా. అందుకనే మేము తను బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా అని ఫ్లాష్ కార్డ్ చూపించడం స్టార్ట్ చేశాను. తను 1 మంత్ ట్రైన్ చేశాను. 1 మంత్ ట్రైన్ చేసిన తర్వాత 3 మంత్స్ 15 డేస్ అప్పుడు తనని క్వశ్చన్ చేశాను. తను ఐడెంటిఫై చేసింది అనమాట. అప్పుడు నన్ను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. చాలామంది నోబెల్ రికార్డ్కి అప్లై చేసినారు. నేను కూడా మా పాపకి అప్లై చేశాను. వాళ్ళు ఎవిడెన్స్ అడిగినారు, ఎవిడెన్స్ పంపించాను. అలా సెలెక్ట్ అయ్యి మా పాపకి నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 149 కార్డ్స్ పట్టుకుని ఐడెంటిఫై చేస్తూ ఉంటే మేము వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాం. తర్వాత మేము నోబెల్ వాళ్ళకి మేము రిజిస్టర్ అయ్యి వాళ్ళకి అప్లికేషన్ పంపించాము. వాళ్ళు మాకు ఎవిడెన్స్ అడిగారు, వీడియోస్ పంపిస్తే వాళ్ళు చూసి ఐడెంటిఫై చేసిందని మాకు అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు వచ్చిన తర్వాత మేము కలెక్టర్ సార్ని కలిసి ఆయన చేతుల మీద అవార్డు తీసుకున్నాము. అలా తీసుకున్నందుకు యాజ్ అ పేరెంట్స్గా మేము చాలా హ్యాపీగా ఉంది.